నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రెగ్యులర్ టీచర్లను భర్తీ చేసేంత వరకు విద్యా వాలంటీర్లను పునరుద్ధరించాలి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల కన్నా ప్రభుత్వ పాఠశాలలే బేష్. ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి. అక్రమాలకు పాల్పడకండి, చిత్తశుద్ధితో పనిచేయండి. తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు హెచ్చరిక. బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని వెల్లడి. విజయమ్మ సభకు ఏర్పాట్లు పూర్తి. సైనికుల్లా పనిచేయండి, సభను విజయవంతం చేయండి. పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ నేతలు భూమన పిలుపు. వేద పారాయణంతో రుగ్మతలను నివారించగలం. సామాన్యులకు వేద విజ్ఞానం సదస్సులో శ్వేత సంచాలకులు రామకృష్ణ. వార్తలోని వివరాలు. వైఎస్ విజయమ్మ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ రాయలసీమ కన్వీనర్ భూమా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించ తలపెట్టిన సమావేశ ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ నాయకులు భూమా నాగిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, స్థానిక నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి, కరుణాకర్ రెడ్డిలు సిటీ ఛానల్తో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించాలనే సంకల్పంతో శుక్రవారం రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆధ్వర్యంలో సదస్సు జరుగుతుందని తెలిపారు. రెండు పార్టీల అక్రమాలకు అడ్డుకట్ట వేసి ఎన్నికల్లో ఎలా ముందుకు దూసుకెళ్లాలో అనే అంశంపైన చర్చ జరుగుతుందని, ప్రతి కార్యకర్త వైఎస్ విజయమ్మ సదస్సును విజయవంతం చేయడానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఆ పార్టీ నాయకులు సిద్ధారెడ్డి, కుసుమ, ముద్రనారాయణ తదితరులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి చేసేటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి, వాళ్ళను చైతన్యపరులు చేయడానికి, ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను పూర్తిగా అనగదొక్కడానికి, ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయవలసినటువంటి ముఖ్య విషయాలంతా కూడా వైఎస్ విజయమ్మ గారు తమ ప్రసంగంలో సభ్యులకంతా కూడా సూచించడం జరుగుతుంది. మరి ఒక మంచి అభ్యర్థులను ఏ విధంగా సెలెక్ట్ చేయాలనేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత మరి జిల్లాలో ఉన్నటువంటి, లేకుంటే పక్క జిల్లాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులను కూడా అన్వేషించి మరి ఆ అన్వేషణలో మరి ముఖ్యమైనటువంటి మంచి అభ్యర్థులను, గట్టి అభ్యర్థులను పోటీలోకి ఎలా నిలబెట్టాలి, మరి అప్పుడు ఎన్నికల సమయంలో, కౌంటింగ్ సమయంలో ఎలాంటి కష్టాలు వస్తాయి, ఎలాంటి నష్టాలు వస్తాయి అనేటువంటి విషయాలు కూడా అన్ని పూర్తి స్థాయిలో చర్చించి మరి రెండు పార్టీలకు ధీటుగా మరి కార్యక్రమాలు ఏ విధంగా జరపాలి అనేటువంటి ఒక కార్యక్రమము ఇక్కడ పెట్టుకోవడం. మరుగున పడిన కళాకారులను ఓ వేదికపైకి తీసుకొచ్చి వారిని ప్రోత్సహించాలనే సంకల్పంతో నవరత్నాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని నిరాదరణకు గురైన మ్యాజిక్ మ్యూజిషియన్ మండిపాక సురేష్ శర్మ పేర్కొన్నారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మేటి కళాకారులు ఉన్నా వారికి ప్రోత్సాహం, ఆదరణ, ఆర్థిక వనరులు లేక ఎంతో మంది కళాకారులు మరుగున పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నిరాదరణ కళాకారులను ఓ వేదికపైకి తీసుకురావాలనే సంకల్పంతో జూలై 20వ తారీఖున హైదరాబాద్ రవీంద్ర భారతిలో నవరత్నాలు పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు సురేష్ శర్మ పలు మ్యాజిక్ విన్యాసాలను ప్రదర్శించి చూపర్లను ఆకట్టుకున్నారు. అయితే ఇలా నేచురల్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేను కళాకారుడిగా ఈరోజు నేషనల్ స్థాయిలో కూడా ఎదిగి మీ అందరి ముందుకు రావడానికి తిరుపతిలో నా కళావేదిక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడ రావడం జరిగింది. నా సొంత డబ్బులతో కష్టపడుతూ చేసుకుంటూ వచ్చిన డబ్బులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నాకు స్పాన్సర్స్ లేరు, ఒంటరి వాడిని ఒక్కడనే కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా నాకు చేయూతనివ్వాలని మనసారా కోరుకుంటున్నాను. తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి సహకారంతో రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆ పంచాయతీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పెంచలయ్య పేర్కొన్నారు. స్థానిక క్రాంతినగర్ కాలనీలోని వీధి కాల్వ నిర్మాణానికి ఎమ్మెల్యే నిధుల నుండి కేటాయించబడ్డ 3 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెంచలయ్య హాజరై భూమి పూజ చేసి కాలువ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెంచలయ్య మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ నగర్ పంచాయతీవాసులు సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. క్రాంతినగర్ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే చొరవతో కాలువ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ స్థానిక నాయకులు మాజీ ఉప సర్పంచ్ ధనశేఖర్, రాజేంద్ర, రవణమ్మ, జగ్గా, బాలకృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మా గురువర్యులు కరుణాకర్ రెడ్డి గారు రాజీనగర్ పంచాయతీలో ప్రతి కార్యక్రమంలో ప్రతి కాలువ రోడ్డు ఏవి బ్యాలెన్స్ ఉండకూడదు, నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు మొత్తం కూడా పనులు పూర్తవ్వాలని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈరోజు ఈ శుభ కార్యక్రమానికి నాంది పలికారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొత్తం మేము దగ్గరుండి రాజీనగర్ పంచాయతీ తరఫున ఈ కాలువ పనులు రోడ్డు పనులు మా ఎమ్మెల్యే గారు సపోర్టుతో మేమందరం దిగ్గజంగా సాధించగలుగుతాం. జీవకోటికి నీరే ప్రాణాధారం. మండుటేసవిలో గుక్కెడు నీరు అందక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. అయితేనేం ఓ ఘనాపాటి నిబంధనలకు విరుద్ధంగా నీటిని చోరీ చేస్తూ దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే కపిల్ తీర్థం రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్ యజమాని చంద్రశేఖర్ యశోదానగర్లోని తన ఇంటికి ఉన్న తెలుగంగ కనెక్షన్ను హోటల్కు అక్రమంగా వినియోగిస్తున్నారు. గత 6 సంవత్సరములుగా నగరపాలక సంస్థ అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నీటిని చోరీ చేస్తున్న నీటి దొంగపై చర్యలు తీసుకోవాలని హోటల్ను అద్దెకు ఇచ్చిన యజమాని రామకృష్ణ సంబంధిత అధికారులకు అనేకసార్లు వినతులు సమర్పించాడు. అయితే నీటి దొంగ పైరవీలు చేయిస్తూ నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడుతూ దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నాడు. గుక్కెడు నీరు లేక ఇబ్బందులు పడుతుంటే ఇంటికి ఉన్న తెలుగంగ కనెక్షన్ను నిబంధనలకు విరుద్ధంగా హోటల్కు వినియోగించుకోవటం ఎంతవరకు సమంజసమని భవన యజమాని రామకృష్ణ ప్రశ్నించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. నా పర్మిషన్ లేకుండా నేను టెనెంట్ వచ్చిందే వాళ్ళ వేరే ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వాటర్ కనెక్షన్ తీసుకున్నాడు. నేను 15/9/2012లో టీడీ వరకు లెటర్ ఇచ్చాను. అది సీజన్గా వాటర్ లైన్ కట్ చేయమని చెప్పాను. ఫస్ట్లో కట్ చేయలేదు. నేను చాలాసార్లు కలిశాను వాళ్ళని. కలిసిన తర్వాత ఒకరోజు అక్కడ కట్ చేశారు. కట్ చేసిన వితిన్ అవర్స్లో మళ్ళీ లైన్ ఇచ్చుకున్నాడు. సో మళ్ళీ ఇచ్చుకున్నారని చెప్పేసి మళ్ళీ 22వ తారీఖు మే 22వ తారీఖు మళ్ళీ నేను లెటర్ ఇచ్చాను. లెటర్ ఇస్తే మళ్ళీ 15 నిమిషాలు కట్ చేశారు. కట్ చేసిన తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ మళ్ళీ కనెక్షన్ ఇచ్చేసుకున్నాడు. మళ్ళీ నేను 25వ తారీఖు మళ్ళీ లెటర్ ఇచ్చాను. లెటర్ ఇస్తే వాళ్ళు దానికి ఇప్పటివరకు ఏం రిప్లై ఇవ్వలేదు. తర్వాత ఈ మధ్య రోడ్ వర్క్ చేస్తూ మొత్తం పైప్ లైన్ తీసేసారు. తీసేసిన తర్వాత వితిన్ డేలో మళ్ళీ కనెక్షన్ ఇచ్చేసుకున్నాడు. సో యాక్చువల్లీ బిల్డింగ్ ఓనర్ ఇప్పుడు అప్రూవల్ లేదు, వాళ్ళకి లెటర్ పెట్టలేదు. నా అప్రూవల్ లేకుండా నా బిల్డింగ్ అనాథరైజ్ కనెక్షన్ తెలుగు వాటర్ వేరే బిల్డింగ్ నుంచి బిల్డింగ్లోకి తెలుగు వాటర్ కనెక్షన్ వస్తూ ఉంది. సో ఆ విధంగా వాటర్ కనెక్షన్ ఇచ్చేదానికి పర్మిషన్ లేదు వాళ్ళకి. సో ఎలా ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి అధికారిక వసూళ్ల కేంద్రాల్లో మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు డిస్కమ్ సీఎండీ విద్యాసాగర్ రెడ్డి సూచించారు. గురువారం తిరుపతి కేశవాయనగుంటలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ విద్యాసాగర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారికంగా అనుమతించిన కేంద్రాల్లోనే వినియోగదారులు విద్యుత్ బిల్లులను చెల్లించాలని తెలిపారు. ఏపీ ఎస్పీడీసీఎల్ నుండి కొన్ని ఏజెన్సీలు బిల్లులను వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఏజెన్సీలు వసూలు చేసిన బిల్లులు ఏపీ ఎస్పీడీసీఎల్ ఖాతాలో జమ కాదని చెప్పారు. నకిలీల వలన వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు బిల్లులు చెల్లింపులో జాగ్రత్త వహించాలని, అనుమతి పొందిన కేంద్రాల్లోనే చెల్లించాలని సూచించారు. నకిలీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాజీనగర్ పంచాయతీ కన్వీనర్గా రవణమ్మను ఎంపిక చేసినట్లు నగర అధ్యక్షురాలు కుసుమకుమారి పేర్కొన్నారు. స్థానిక దొడ్డాపురం వీధిలోని పార్టీ కార్యాలయంలో గురువారం రమణమ్మకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా స్వీకరించి మహిళల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె ప్రతిజ్ఞ బూనారు. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తానని అన్నారు. అంతకుముందు నగరాధ్యక్షురాలు కుసుమకుమారి రమణమ్మకు అభినందనలు తెలిపి పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించారు. ఈ రోజున మా శాసనసభ్యులు భూమన్ కరుణాకర్ రెడ్డి ఆదేశాల మేరకు రమణమ్మకు రాజీవ్ నగర్ పంచాయతీ మహిళా కన్వీనర్గా నియమించుతున్నాము. మహిళా కన్వీనర్గా నియమించిన దానికి రమణమ్మను కూడా మేము కష్టపడి పని చేస్తాము, కష్టపడి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పుతున్నారు. దానికి చాలా సంతోషిస్తున్నాము. రమణమ్మ గారు బాగా పనిచేయాలని మన పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా విన్నవించుకున్నాం.
చౌక దుకాణాల కేటాయింపులో తాత్కాలిక డీలర్లకే అవకాశం కల్పించాలని తిరుపతి అర్బన్ మండలానికి చెందిన 108 మంది తాత్కాలిక డీలర్లు డిమాండ్ చేశారు. చౌక దుకాణాల కేటాయింపుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థులకు గురువారం వ్రాత పరీక్షను నిర్వహించిన విషయం విదితమే. అయితే కొత్త వారికి కాకుండా అనుభవం ఉన్న తాత్కాలిక డీలర్లకే అవకాశం కల్పించాలని 108 మంది డీలర్లు గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 8 నెలలుగా తాము ప్రజలకు మెరుగైన సేవలు అందించామని, అయితే ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసి తమ కడుపులు కొట్టడం సరైంది కాదని అన్నారు. చౌక దుకాణాల కేటాయింపులో తమకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలుగా డీలర్లు వాళ్ళ కొన్ని షాపులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ షాపులు వాళ్ళకే ఇచ్చి వాళ్ళకి బ్రతుకు తెరువు లేకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇది న్యాయం కాదని మేమందరం కలిసికట్టుగా 108 మంది పోరాడుతున్నాము. అదేవిధంగా వాళ్ళకి బ్రతుకు తెరువు లేకుండా పోతుంది. వాళ్ళకి బ్రతుకు తెరువు చూపించిన తర్వాత వేరే వాళ్ళకి ఇప్పుడు కొత్త వాళ్ళకి నోటిఫికేషన్ వేశారు. అప్పుడు వీళ్ళు సంసారాలు దాని గుండా బతుకోవాలి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు పోయినట్టే కదా. వాళ్ళకి ఏదైనా ఆధారం చూపించి మళ్ళా కావాలంటే కొత్త వాళ్ళకి ఇవ్వమని చెప్పండి. మాకు వాళ్ళకే న్యాయం చేయాలనేసి అని వాళ్ళకి ఇచ్చి మళ్ళీ కావాలంటే వేరే షాపులు కావాలంటే కొత్త కావాలంటే మీకు ఎట్లా నోటిఫికేషన్ వేస్తాం కదా మీరు కూడా పాల్గొనండి అంటే అప్పుడు 8 ఏళ్ళుగా చేసిన వాళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు కదా వీళ్ళు. వాళ్ళు కూడా నోటిఫికేషన్ వేయండి అంటే అది ఎట్లా చెప్పండి. ఓ కుదువ వ్యాపారి సుమారు 5 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు నగదుతో ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించిన సంఘటన తిరుపతిలో జరిగింది. వివరాల్లోకెళ్తే తిరుచానూరు రోడ్డులో కుద వ్యాపారం చేస్తున్న చెన్నారాం దేవాసుకి తిరుపతి రూరల్ మండలంలో మరో 4 బ్రాంచులున్నాయి. మొత్తం 4 షాపులకు సంబంధించి 500 మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. బంగారు నగలను కుదవ పెట్టుకోవడమే కాకుండా స్థానికుల వద్ద నుండి ఎక్కువ వడ్డీ ఎరచూపి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు కస్టమర్లు అవసరం మేరకు ఆయా బ్రాంచులకు వెళ్తే షాపులు మూసివేయడంతో పాటు అతని ఇల్లు కూడా తాళాలు వేసి ఉండటంతో ఆందోళన చెందిన బాధితులు ఇంటి తాళాలు పగలగొట్టి చూడగా ఆ వ్యాపారి పరారైనట్లు తెలిసింది. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో బాధితులందరూ ఒకచోట చేరి న్యాయం కోసం తిరుచానూరు పోలీసులను ఆశ్రయించారు. రెక్కల కష్టంతో సంపాదించిన డబ్బులను నగలను పోగొట్టుకోవడంతో బాధితులు ఆవేదన చెందారు. పోలీసులు స్పందించి తమ సొత్తును రికవరీ చేయాలని ప్రాధాయపడ్డారు. వాళ్ళ దగ్గర పెట్టినాం సార్. చాలా మంది ఉంది నమ్మకాలతో. ఇప్పుడు వాళ్ళు నమ్మకం తీసి ఇస్తా అన్నారు కాబట్టి అందుకని నమ్మకం వాళ్ళ చేతనే పెట్టుండాం. ఇప్పుడు ఎవరంటే ఉండి వెళ్ళిపోయినారు. వస్తామని చెప్పి బాగలేదని వెళ్ళినారు. తర్వాత ఎవరంటే ఇప్పుడు వెళ్ళిపోయిండారు. మేము పెట్టినాం సార్ 40 సంవత్సరాల పైన పెట్టినాం సార్. అవసరానికి బాధల కోసం పెట్టినాం సార్. తీయడం పెట్టడం ఒక ఆపి చూస్తే పెట్టడం మళ్ళీ తీయడం ఇదే మా పరిస్థితి. ₹2 వ్యాపారం చేసి ఆడ ఈడ బతికేవాళ్ళు అప్పు సప్పు తీసుకొని పిల్లలకు ఒళ్ళు బాగాలని చెప్పి ఆ బంగారం తీసుకుపోయి వాళ్ళ కొట్లో పెట్టినాం. ఒకసారి 1 సంవత్సరం వడ్డీ కట్టిన వాళ్ళకు మళ్ళీ అడిగే అప్పుడు తీసుకోవద్దని చెప్పి అడిగేప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు, నువ్వు డబ్బు తీసుకొచ్చినా నేను మెడ్రాస్లో తీసుకొచ్చి నీకు ఇస్తానని చెప్తున్నారు. ఆయన ఉండి సొమ్ములన్నీ మెడ్రాస్లోనే ఉందని చెప్తున్నారు. ఎప్పుడు అడిగినా కూడా మెడ్రాస్లోనే ఉందని చెప్తున్నారు. నేను 8వ తారీఖు కూడా ఆయనకు తీర ఫోన్లో మాట్లాడినాను. నేనేమో 10వ తారీఖులో 11వ తారీఖులో నీకు ఇచ్చేస్తానని చెప్పినారు ఆయన. సరే మేము అప్పున్న డబ్బు తీసుకొస్తా అని చెప్పి పోయి అప్పు అడిగినప్పుడు ఇలాంటి మాట వచ్చింది, ఊరికినారు వెళ్ళిపోయినారు మళ్ళీ ఊరుకొని వచ్చాను. 5 షాపులో ఉంది. బత్మాదిపురంలో ఒకటి, మన ఆవులేరి అవతల ఒక కొట్టు ఉన్నింది, మన ఓటేరులో ఒక కొట్టు ఉన్నింది. ఇంకో 2 స్థలంలో చెప్పినారు పేరు బాగా, అది రాలే నాకు. అది 3 షాపులే నేను చూసింది కూడా. 5 షాపులు ఉన్నింది ఆయనకు, చూసింది కూడా 3 షాపులే. అనుమానం ఏడ వస్తాయి స్వామి. పిల్లలకు ఒళ్ళు బాగలుగా అయిపోతుంది. ఇంట్లో ఖర్చులకు లేక అప్పు సప్పు కట్టినకు లేక పొదుపులకి డబ్బు తీసుకొని ఆ లోన్ తీసుకొని ఆ లోన్కు కట్టాలి. మధ్యతరగతి మహాభారతంలో చదువుల కురుక్షేత్రానికి జూన్ 13 తెరతీసింది. 50 రోజుల వేసవి సెలవులు తర్వాత పిల్లలు బడిబాట పట్టారు. 50 రోజుల వేసవి సెలవులు ముగియనుండడంతో గురువారం పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో పిల్లలు బండెడి బ్యాగులు తగిలించుకుని బుడిబుడి అడుగులతో బడిబాట పట్టారు. మరోవైపు తల్లిదండ్రులు పిల్లల చదువులకు కావలసిన పుస్తకాలు సామగ్రి సమకూర్చడంలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా గురువారం శుభప్రదమైన రోజు కావడంతో తల్లిదండ్రులు విధిగా పిల్లల్ని పాఠశాలలకు చేరవేశారు. వేద పారాయణంతో రుగ్మతలను నివారించగలమని శ్వేత సంచాలకులు డాక్టర్ రామకృష్ణ తెలిపారు. గురువారం శ్వేత భవనంలో సామాన్యులకు వేద విజ్ఞానం అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు హైదరాబాద్ ఐసర్వ్ విజ్ఞాన సంస్థకు చెందిన వెంకటకృష్ణమూర్తి ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. టీటీడీ తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి వెంకటరామరెడ్డి అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శ్వేత సంచాలకులు డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ సంగీత శ్రవణంతో ఎలా రుగ్మతలను నివారించగలమో అలాగే వేద పారాయణంతో కూడా రుగ్మతలను అధిగమించగలమని తెలిపారు.
మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలు వైద్య సేవలను పొందుతున్న మూర్ఛ వ్యాధిగ్రస్తులకు టీటీడీ ఆధ్వర్యంలో వెంకటకృష్ణమూర్తి సహకారంతో 3 వారాల పాటు వేద పారాయణాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇవ్వడంతో టీటీడీలో పనిచేస్తున్న సిబ్బందికి వేద విజ్ఞానంపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో టీటీడీ ముఖ్య భద్రతాధికారి అశోక్ కుమార్, ఉద్యోగులు, హోంగార్డులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ కేవి కృష్ణమూర్తి గారు స్విమ్స్లో ఒక పైలట్ స్టడీ ఎపిలిప్సీ మూర్ఛ వ్యాధి రోగగ్రస్తుల్ని వేద పారాయణం ద్వారా వారికి 3 వారాలు వినిపించి వారిలో ఉన్నటువంటి మార్పుని నిన్నే ముగింపు చేశారు. ఎలా వచ్చింది అనేటటువంటిది అధ్యయనం చేశారు పైలట్ స్టడీ. ఆ పైలట్ స్టడీలో వచ్చినటువంటి విషయాలు ఏంటంటే ఈ మందులు వేసుకోకుండా వేదపారాయణాన్ని రెగ్యులర్గా వింటూ వారికి రిలీఫ్ దొరికింది. కాబట్టి ఇటువంటి దీన్ని వీరు దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా కూడా రీసెర్చ్ స్టడీస్ చేస్తున్నారు. అయ్యే విషయాల్ని ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకి వాటి యొక్క ప్రాముఖ్యత ఇంకా ఏం చేయొచ్చును అనేటటువంటి అంశాల మీద ఈ వర్క్షాప్ అనేటటువంటిది జరుగుతుంది. పోలీసులు అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తానని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. గురువారం తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారుల సంఘం నూతన కార్యాలయాన్ని ఎస్పీ రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ అధికారులు సక్రమంగా పనిచేస్తే పోలీసు వ్యవస్థ కూడా సక్రమంగానే పనిచేస్తుందని అన్నారు. పోలీసుల ప్రతిష్టను మరింతగా ఇనుమడింపు చేసేలా సిబ్బంది పనిచేయాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, సిఫార్సులు లేకుండా అడిగిన వారికి అడిగిన చోటుకు బదిలీలను పారదర్శకంగా చేశామని తెలిపారు. త్వరలో పోలీసు దర్బార్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. పోలీసుల శరీర బరువు తగ్గింపు కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని, 85 కేజీల కన్నా ఎక్కువగా ఉన్న వారికి మలివిడత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోలీసు అధికారుల సంఘం నూతన కార్యవర్గం బాగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఉమామహేశ్వర శర్మ, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో ఉంచుకుని రెగ్యులర్ టీచర్ల భర్తీ చేసే వరకు విద్యా వాలంటీర్లను పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం తలపెట్టిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక బైరాగపట్టిలోని రామానాయుడు ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి, అదనపు కమిషనర్ ఈశ్వరయ్య హాజరై పూజాది కార్యక్రమాల్లో పాల్గొని చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో శ్రీనివాసులరెడ్డి ప్రసంగిస్తూ జిల్లాలో 60,000 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల ఫీజుల మోత కారణంగా నిరుపేదలు తమ సంపాదనలో 60% పిల్లల చదువులకే కేటాయించే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడు ఎస్ఎస్సి ఉత్తీర్ణత శాతంలో చిత్తూరు అగ్రగామిగా నిలిచిందంటే ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాబోధన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఇంగ్లీష్ మీడియంను ప్రారంభిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాలల్లో సిబ్బంది కొరతతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, రెగ్యులర్ టీచర్లు భర్తీ చేసే వరకు విద్యా వాలంటీర్లను పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క రామానాయుడు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన తర్వాత విద్యార్థుల చేరిక గణనీయంగా పెరిగింది. అందువల్ల ప్రతి మున్సిపల్ పాఠశాలలో కూడా అదనపు టీచర్లు మంజూరు చేయించి ఇంగ్లీష్ మీడియంని ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చిన్నారులందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో మీ యొక్క మిత్రులందరూ కూడా చేర్చే విధంగా తల్లిదండ్రులను ఒప్పించాలి. పై చదువులు చదువుకోవడానికి శ్రద్ధాశక్తులను చూపించాలి. కేవలం కంఠస్థం పడితే చదువు రాదు. నేర్చుకొని, అర్థం చేసుకొని, నేర్చుకొని తర్వాత రాసి ఆ పట్టు సాధించి ఆ విధంగా పై చదువులకు మీరు ఎదగాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అదనపు కమిషనర్ ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యా వాలంటీర్ల పునరుద్ధరణకు కృషి చేయాలని ఎమ్మెల్సీకి విన్నవించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉపాధ్యాయుల సూచనల మేరకు ఇళ్లలో కూడా శ్రద్ధతో చదివించేలా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం అతిథులు విద్యార్థులకు పలకలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భానుమతి, ఎంజీఎం హైస్కూల్ హెడ్ మాస్టర్ వి అరుణ, పద్మావతి, యూటీఎఫ్ నాయకులు మధుసూదన్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. మా మున్సిపల్ స్కూల్స్లో స్టాఫింగ్ ప్యాటర్న్ చాలా తక్కువ ఉంది సార్. అలాగే విద్యా వాలంటీర్లని ఏదో తీసుకోకూడదని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని మీరేమన్నా సవరించి రెగ్యులర్ డిఎస్సి టీచర్లు వచ్చేంత వరకు ఏమన్నా
ఈసారి ఏమన్నా విద్యా వాలంటీర్లు కానీ ఏర్పాటు చేయదలిస్తే మీకు ధన్యవాదాలు. ఇక స్టాఫింగ్ ప్యాటర్న్ చాలా తక్కువగా ఉంది. ఒక స్కూల్లో ఒక టీచర్ని తీస్తే మళ్ళీ ఆ స్కూల్లో సబ్జెక్టు టీచర్లు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ ముఖ్యమైన విషయం మీరు దృష్టిలో ఉంచుకొని మాకు ఈసారి డిఎస్సి సెలక్షన్ వచ్చేంత వరకు విద్యా వాలంటీర్లు ఏమైనా ఏర్పాటు చేయదలుచుకుంటే మీకు కృతజ్ఞత సార్. రజకులపై దాడులు, దౌర్జన్యాలు, బహిష్కరణలు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కలకడ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్లో రజకుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టిన రజక సంఘం నాయకుల అరెస్టును నిరసిస్తూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలోని 4 కాళ్ల మండపం కూడలిలో ఆ సంఘం నాయకులు, రజకులు రాస్తారోకో నిర్వహించారు. రజకులకు రక్షణ చట్టం అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కలకడ కృష్ణయ్య సిటీ ఛానల్తో మాట్లాడుతూ తిరుమలలోని దోబీ ప్లాంట్లో జిల్లా రజకులకే అవకాశం కల్పించాలని, అలాగే రక్షణ చట్టాన్ని అమలు చేసి రజకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రజకుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం తమ నాయకులు హైదరాబాద్లో 72 గంటల పాటు శాంతియుతంగా నిరసన దీక్ష చేపడితే పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆందోళనకారులను అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ముందర ఆంధ్రప్రదేశ్ లీడర్స్ అంతా రజక వృత్తిదారుల సంఘం లీడర్స్ సుమారు 15-20 మంది 72 గంటలు నిరాహార దీక్ష చేస్తున్న వారందరినీ అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం అంటే రజకులపై దౌర్జన్యాలు అరికట్టడానికి, ఎస్సీ ఎస్టీ మాదిరిగా మాకు కూడా అట్రాసిటీ కేసు రక్షణ కల్పించడానికి తీసుకురావాలని మహాధర్నా కార్యక్రమం 72 గంటలు అసెంబ్లీ ముందర నిర్వహిస్తున్న వారందరినీ అరెస్ట్ చేశారు. అందువల్ల అదిగాక తిరుపతి దేవస్థానంలో ఉండు తిరుమలపై దోబీ ఘాట్ను రజకులకే కేటాయించే విధంగా ఉద్యోగ రక్షణ కల్పించి దోబీ ఘాట్ నిర్మించి రక్షణ కల్పించవలసింది. గిరిజనుల సంక్షేమం కోసం గిరిజన ఐక్యవేదిక విశేషంగా కృషి చేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మొగరాల నిర్మల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంగళంలోని సంఘం కార్యాలయంలో గురువారం జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సంఘం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గిరిజనుల హక్కుల సాధన కోసం ప్రభుత్వం నుండి వారికి చేరవలసిన ప్రయోజనాలు, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలుపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం కార్యదర్శి రవీంద్ర, కోశాధికారి రామయ్య, గోపి, వివిధ మండలాల గిరిజన నాయకులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తారుగా ఉంది. గురువారం సాయంత్రానికి సుమారు 34,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 40 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 28 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 14 గంటల సమయం, దివ్యరామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేశారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 7, 50 రూపాయల గదులు 109, 100 రూపాయల గదులు 73, 500 రూపాయల గదులు 21, 600 రూపాయల గదులు 10 ఖాళీగా ఉన్నాయి. అర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 97, వసంతోత్సవం టికెట్లు 241, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 312 అందుబాటులో ఉన్నాయి. వీటిని శుక్రవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,634 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 28,175 రూపాయలు కాగా వెండి 1 కిలో ధర 44,035 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 47 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెగ్యులర్ టీచర్లను భర్తీ చేసేంత వరకు విద్యా వాలంటీర్లను పునరుద్ధరించాలి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల కన్నా ప్రభుత్వ పాఠశాలలే బేష్. ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి. అక్రమాలకు పాల్పడకండి, చిత్తశుద్ధితో పనిచేయండి. తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు హెచ్చరిక. బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని వెల్లడి. విజయమ్మ సభకు ఏర్పాట్లు పూర్తి. సైనికుల్లా పనిచేయండి, సభను విజయవంతం చేయండి. పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ నేతలు భూమన పిలుపు. వేద పారాయణంతో రుగ్మతలను నివారించగలం. సామాన్యులకు వేద విజ్ఞానం సదస్సులో శ్వేత సంచాలకులు రామకృష్ణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.